వాళ్ళు కొన్ని మాటలు రాశారు. ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చి దండయాత్ర చేస్తూ వాళ్ళు తెచ్చుకొచ్చిన వాంగ్మయమే వేదము. వాళ్ళలాగా దండయాత్రలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని తరిమి కొట్టారు. అంటే ఆర్య ద్రావిడ అనే విభాగాన్ని ప్రవేశింపజేశారు బ్రిటిషర్స్. అంతకు ముందు వాళ్ళు కాదు, పాశ్చాత్యులు ప్రవేశింపజేశారు. ఆర్యుల మత గ్రంథము వేదము. ఈ ఆర్యుల ద్రావిడుల్ని తరిమి కొట్టారు. వాళ్ళు చేసిన దుష్ట సిద్ధాంతం వల్ల ఏం జరిగిందంటే భారతదేశం ఒక భయంకరమైనటువంటి ఒక విపరీత ధోరణులు ఏర్పడ్డాయి. ఒకరి పట్ల కూడా ద్వేష ధోరణులు ఏర్పడ్డాయి. వాళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతూ భారతదేశాన్ని మా రాష్ట్రంతో కలిపి ఉంచకుండా మమ్మల్ని వేరుగా చేయండి, ఎందుకంటే మేము వేరు ఎప్పటి నుంచో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ సిద్ధాంతంతో ఏర్పడ్డ పార్టీ వాళ్ళు ఇప్పటికీ పాలన చేస్తున్నారు ఆ రాష్ట్రాన్ని, మనకు తెలుసు. ఇక్కడ ఆ సమయంలో పటేల్ నాటి మహానుభావులు ఉన్నారు కనుక అది కుదర్చకుండా మొత్తం కలిపి భారతదేశంగా దర్శించగలిగారు. అయితే ఒక మొత్తం కలిపి భారతదేశంగా దర్శించడం అనేది వేదంలోనూ ఉన్నది. ఈ ఆర్య ద్రావిడ అనే సిద్ధాంతం అనేటువంటిది శుద్ధ తప్పు. ఆర్య శబ్దం దేశవాచకం కాదు, ద్రావిడ శబ్దం మాత్రం ద్రవిడములు అని దేశవాచకంగా చెప్పబడ్డాయి. దానికి సంస్కృతికి ఏమి ముడిపెట్టి అది వేరు ఇది వేరు అనడానికి లేదు. ఏవైతే వేదమునందు ఆరాధింపబడిన దేవతలు సంస్కారములు చెప్పబడుతున్నాయో అవే ద్రవిడములని చెప్పబడిన దేశముల్లోనూ అదే ఉన్నాయి. కానీ ఆర్య ద్రావిడ అనే విభాగం పెద్ద దోషం. ఈ దోషం ఖండిస్తూ ఉన్న జ్ఞానులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు అధ్యయనం చేసే సబ్జెక్టులోకి ఇంకా రాలేదు. మనం స్కూళ్ళల్లో కాలేజీలో చదివింది మాత్రం ఆర్య ద్రావిడ సిద్ధాంతమే, ఆర్యుల యొక్క మత గ్రంథం వేదము అని. అసలు వాళ్ళకో మత గ్రంథం ఉంది కనుక మనకి ఒక మత గ్రంథం ఉండాలని వాళ్ళు పేరు పెట్టారు. అరే అది గ్రంథమే కాదయ్యా అని చెప్తే వినరేమిటి? గ్రంథమే అని చెప్పదలుచుకుంటే లేఖ్యం పైన ఆమ్నాయమున్ అన్నారు తిక్కన గారు. వ్రాయదగ్గ వేదమును నేను రాస్తున్నాను అన్నాడు. వ్రాయదగ్గ వేదం అంటే భారతం అంట. భారతము రామాయణము ఇవి వ్రాయదగ్గ వేదములు. అసలు వేదం రాసేది కాదు. ఇక్కడ శబ్దానికి ఆకారం ఎలా ఇస్తాం? తర్వాత లిపులు పరివర్తనములు వాటి మీద ఇప్పుడు ఉపన్యాసం కాదు. కానీ ఆ శబ్దరూపమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని ఋషులు తపశ్శక్తి దర్శించారు. అది కాలం నిర్ణయించలేకపోయారు. ఈ ఆర్యుల వాదం తప్పని మొట్టమొదటిగా విదేశస్తులు ఇక్కడ పాలిస్తూ ఉంటే వాళ్ళ దేశానికి వెళ్ళి మొట్టికాయ పెట్టిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఇది ప్రతివారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వివేకానంద ఏం చెప్పాడని గమనించకుండా ఇంకేవో మాట్లాడతారు. ఆయన అన్నమాట తెలుగు అనువాదం యథాతథంగా చెప్పుకుందాం. ఆర్యుల అనేవారు ఎక్కడి నుండి విదేశాల నుండి అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి మీదపడి ఇక్కడ ఆదిమ నివాసాలను తరిమివేసి నిర్మూలించి వారి భూములను ఆక్రమించుకుని భారతదేశంలో స్థిరపడ్డారు అని చెప్పే యూరోప్ విద్వాంసుల వాదం నిరాధారం, కేవలం అసత్యం. ఇది ఆయన మాటకు యథాతథమైన అనువాదం. ఇలాంటి ఉంటూ ఉన్న ఇప్పటికీ కూడా అనేక మంది మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ దేశ సంస్కృతిపై ద్వేషం నింపుకున్నటువంటి ఎడమ పక్షులు ఉన్నాయి కొన్ని. ఆ ఎడమ పక్షులు ఏం చేస్తుంటాయంటే వాళ్ళు ఇప్పటికీ ఆ తప్పుడు సిద్ధాంతాలను ఆధారం చేసుకుని సినిమాలు తీస్తారు, పుస్తకాలు రాస్తారు. అవి సత్యాన్ని భ్రమిస్తూ మన యువత తిరుగుతూ ఉంటారు. మహేంజరో ఇత్యాదులు తీసినప్పుడు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్పారు. కానీ అవన్నీ కూడా నిరాధారం, కేవలం అసత్యం అనడమే కాకుండా మరో మాట అన్నాడు, అవివేకుల ప్రలాపం అన్నాడు. మూర్ఖుల యొక్క వాగుడది. ఇది వివేకానంద మరొక మాట. మన భారతీయ విద్వాంసులు కూడా వారి వాదములకే జోహారులు అర్పిస్తూ ఇలాంటి అభూత కల్పనలతో నిండిన అబద్ధాలనే మన బాలులకు కూడా బోధించడం విచారకరం. ఇది ఆయన చెప్పిన మాట. అంటే అప్పటికీ ఇక్కడ విద్వాంసులు అనిపించుకునే వాళ్ళు ఆ సిద్ధాంతాలకు భజనలు చేశారనమాట. వివేకానంద అంత గట్టిగా చెప్పిన వివేకానంద ఆ మాటల్ని తర్వాత ఎందుకు స్వీకరించలేదో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బాధాకరమైన అంశం. మొత్తానికి ఎన్నెన్ని అపవాదాలు వాళ్ళ దృష్టితో చెప్పారో వాటిని మనం సశాస్త్రీయంగా ఖండించారు. అని ఎవరు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసిన వాళ్ళ పని చేయగలరు.